మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూజిక్ డబాకా ఛానల్కి. సో 7వ తరగతిలో 17వ లెసన్ అండి. జిల్లాలలో చట్టాల అమలు కొంచెం చిన్న ఉంది. ఒకవేళ 10 నిమిషాల్లో అయితే ఇంకోటి కూడా ఇందులోనే చేస్తాను. 18వ లెసన్. సో 10th వరకు ఫస్ట్ సోషల్ చేయమని చెప్తున్నారు. తప్పకుండా సార్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇక్కడ మధ్యలో చదువుతున్నారు కదా సైకాలజీ, తెలుగు కూడా అవి చేద్దామనే ఉద్దేశంతో చేశాను. 10th క్లాస్ ఫస్ట్ చేయండి మేడం సోషల్ అని అంటున్నారు. తప్పకుండా చేస్తాను సార్. కామెంట్స్ రాస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, రాస్తున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తెలుగు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వచ్చాము. అండ్ సోషల్ 6th క్లాస్ టోటల్గా లెసన్కు లెసన్ పాయింట్ టు పాయింట్ అండ్ ఒక్కొక్క లెసన్కి 50 క్వశ్చన్స్ వరకు ఒక్కొక్క వీడియో చేశాను. అది చూడండి. ఇప్పుడు 7వ తరగతిలో 17 పాఠం వరకు ఉన్నాయి. టక చేసేసుకుందాము. డిసెంబర్ మొత్తం రివిజనే ఉండాలి. ఓకే, నచ్చితే మాత్రం ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే ప్లీజ్ ఇప్పుడే త్వరగా చేసుకోండి. అండ్ లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. దయచేసి లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హ్యాపీగా అవుతుంది. ఓకేనా? ఓకే. తెలంగాణ ప్రస్తుతం 33 జిల్లాలు కలవు. ఇది 2024 సిలబస్ కాబట్టి ఇంకా మీ దగ్గర పాతవి ఉంటే బుక్స్ ఫాలో అయితే చూసుకోండి ఒక్కసారి. ప్రతి జిల్లాకు వివిధ శాఖల పనుల సమన్వయానికి ఒక జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉంటారు. జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ సమీక్షలు నిర్వహిస్తూ శాఖాధిపతుల నుండి ఆ శాఖలలో సాధించిన ప్రగతిని తెలుసుకుంటాడు. మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారి, గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అధికారి భూ సంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యత వహిస్తారు. ఓకే, మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారి, గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అధికారి భూ సంబంధిత రికార్డుల వివరాలను బాధ్యత వహిస్తారు. దీనికోసం మీ సేవలను వినియోగించుకొని వివిధ రకాల ధృవపత్రాలను జారీ చేస్తారు. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో నీటి కోసం 1500 అడుగుల వరకు బోరుబావులు తవ్వుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టాన్ని చేసింది. ఈ చట్టం 19/4/2002 నుండి అమలులోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఈ చట్టం ప్రకారం బావులను తవ్వడానికి రెవెన్యూ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాలి మరియు తవ్వడంలో నిర్ణీతమైన లోతును, దూరాన్ని పాటించాలి. ఈ చట్టం ప్రకారం భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాలలో నదుల నుండి ఇసుక తవ్వడం నిషిద్ధం. ఈ చట్టం ప్రకారం అనుమతి లేకుండా చెట్లను నరికితే అందుకు 2 చెట్లను విధిగా పెంచాలి. ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేసింది. భూగర్భ జలాల వనరుల శాఖ బోరుబావుల నమోదు, ఇసుక తవ్వటం, నీటి వనరుల లభ్యత, ప్రాంతాల వర్గీకరణ. మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ వర్షపు నీరు పరిరక్షణ, చెట్లు నాటడం, కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతి. గనులు, భూగర్భ శాఖ నీటి స్థలాలలో ఇసుక తవ్వకం నియంత్రణ. అటవీ శాఖ చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి పొందాలి. అయిపోయిందండి చిట్టి లెసను. ఇక ఇందులో కూడా ఇక్కడ ఒక 12 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. మండల కేంద్రంలో భూ సంబంధిత రికార్డుల వివరాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మండల రెవెన్యూ అధికారి. మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారి. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీటి కోసం బోరు బావులను తవ్వే లోతు అడుగులలో 1500 అడుగులు. నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ అథారిటీని ఏర్పాటు చేసింది? ఏ అథారిటీని? వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. రాష్ట్రంలో నీరు భూమి చెట్ల రక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 19/4/2002. బోరుబావుల నమోదు, ఇసుక తవ్వటం, నీటి వనరుల లభ్యత, ప్రాంతాల వర్గీకరణ మొదలైనవి ఈ శాఖకు సంబంధించినవి. 5వది భూగర్భ వనరుల శాఖ.
తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి బుక్ చదువుతారు, అక్కడ కాకుంటే పాయింట్ చూస్తారు, అక్కడ అర్థం కాకపోతే ఇక్కడైనా అర్థం కావాలి. లాస్ట్కు లెసన్ టు లెసన్ 50 క్వశ్చన్స్ అని అంటే చాలా దాదాపుగా చాలా మంచిగా ఉపయోగపడే వీడియో అనండి. మీరు స్కూల్లో చెప్పే వాళ్ళైతే, వర్క్ చేస్తున్న వాళ్ళైతే మార్నింగ్ ఒక బెల్ ఉంటుంది 10 నిమిషాలు, ఆఫ్టర్నూన్ ఒక బ్రేక్ ఉంటుంది, లంచ్ టైంలో తొందరగా తినేటప్పుడు కూడా ఈ వీడియో పెట్టుకొని చూసుకుంటే 1 అవర్ ఉంటుంది లంచ్ టైంలో, మొత్తం దాన్ని స్పెండ్ చేయొచ్చు. ఒక అది చదువుకునే వాళ్ళకు ఏమంటారు దాన్ని, సాకులు అవసరం లేదండి, ఎట్లాగైనా చదువుతారు. సో మరి ఇంట్లో అవి ఏం తోమేటప్పుడు అక్కడ కిచెన్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి వీడియోస్ అక్కడ బుక్ చదవడం ఇక్కడ జర్నీలలో ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు అవైలబుల్గా ఉండదు కాబట్టి, తినేటప్పుడు అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. వర్షపు నీరు పరిరక్షణ చెట్లు నాటడం, కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతి మొదలైనవి ఈ శాఖకు సంబంధించినవి. ఏ శాఖకు? మీకు 10th క్లాస్ వరకు పూర్తిగా సోషల్ తెలుగు ఇచ్చే బాధ్యత నాది. ఇదే ఫాలో అవ్వండి. ఏది ఫాలో అయినా ఇదైతే ఫాలో అవ్వండి. ఎట్లయినా మొత్తం రోజుకు 2-3 చేయమని చెప్తున్నారు. కొంచెం టైం అవైలబుల్ లేక చేయడం వస్తలేదండి, అటు తెలుగు ఇటు ఇవి చేయడం. ఇంకా నాకు వేరే అంటే మోటివేషనల్ ఛానల్ కూడా ఒకటి ఉంది ఇంకోటి, సో అది ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. నో ప్రాబ్లం, మీకు ప్రతి ఒక్కటి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ అయితే చేస్తుండండి. బి, మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ. ఓకే, నేను కూడా ప్లాన్ వేసుకున్నా, ఈ 10 డేస్లలో మొత్తం కంప్లీట్ చేద్దామని ప్లాన్ వేసుకున్నా. దాన్ని అయితే టార్గెట్ చేస్తా. ఏదైనా పేపర్ పెన్ పెట్టుకొని రాసుకుంటేనే అదొకటి టార్గెట్ పూర్తి అవుతుంది. మొత్తం ఇక డిసెంబర్లో మొత్తం రివిజన్ చేద్దాం. మొత్తం సైకాలజీ, తెలుగు అండ్ ఈ సోషల్ మొత్తం రివిజన్ చేయాలి. ఇక ఇంగ్లీష్ చేసుకోరు కానీ సోషల్ ఉన్న వాళ్ళకి 60 మార్క్స్ దానికే కాబట్టి మెథడ్ చెప్పమంటున్నారు కాబట్టి మెథడ్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఈ క్రింది వాణిలో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం 2002లో లేనిది. 7వది లేనిది ఏంటిది చెప్పండి. ఇది మొత్తం చెప్తే ఆన్సర్ వస్తుంది. చెప్పండి. సామాజిక అడవుల పెంపకాన్ని విస్తృతపరచడం. ఆగండి. భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాలను నదుల నుంచి ఇసుక తవ్వడం, బావులను తవ్వడానికి మండల రెవెన్యూ అధికారి దగ్గర అనుమతి తీసుకోవడం, వర్షపు నీరు వృధా కాకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవడం. ఏది ఆన్సరు? 7వది బి ఆన్సర్. భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాలలో నదుల నుండి ఇసుక తవ్వడం. లేనిది ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ ఉన్నాయి, అది లేనిది. కనీసం కన్ఫ్యూజ్ అవుతారు. జిల్లాకు అధిపతి ఎవరు? కలెక్టర్. కార్యనిర్వహణాధికారి ఎవరు? కార్యనిర్వహణాధికారి ఎవరు? ఇక్కడ ఏమి ఇచ్చిండు? 8వది 9వది ఏమి ఇచ్చిండు? వాల్టాను విస్తరించండి. ఇది ఉట్టిగానే ఇచ్చిండా? ఆగండి. వాల్టాను విస్తరించుము. 9వది చెప్పండి. ఇది ఏది చెప్పండి? 9వది సి, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. నీటి స్థలాల్లో ఇసుక తవ్వకం నియంత్రణం ఈ శాఖకు సంబంధించినది. సి గనులు, భూగర్భ శాఖ. జిల్లాలో వివిధ శాఖల పనులను సమన్వయపరిచేది ఎవరు? జిల్లా కలెక్టర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య భవిష్యత్తులో మారొచ్చు. ఎంత? సి 33. ఓకేనా? సరే, ఇదైతే ఇగో 8 నిమిషాలే ఉన్నది. 8 నిమిషాలలో ఒక లెసన్ వస్తుంది, ఇది ఒక వీడియో చేసేస్తానండి, అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఒక్కొక్క దానికి ఒకటే ఉంది కాబట్టి 8 నిమిషాలే ఉంది. సో తొందరగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వస్తాయి ఒక లెసన్ అయిపోయిందని. ఓకేనా? ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిదీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే, ఫస్ట్ టైం మన వీడియో చూస్తే వాళ్ళకు తెలియదు కదా వాళ్ళు ఎన్ని చేశారని. అందుకే 6th తెలుగు మేము పేపర్ 1, పేపర్ 2కి 3rd నుంచి అవసరమేనండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. టీజీటీ నుంచి, పీజీటీ నుంచి, జూనియర్ లెక్చరర్ వరకు 3rd క్లాస్ నుంచి అడిగాడంటే మొన్న చేసిన మొత్తం వీడియోస్ చేశాను నేను. అందులో ప్రతి ఒక్కటి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఉంది. ఇంటర్ వరకు, పీజీ వరకు వచ్చి ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ వరకు, జూనియర్ లెక్చరర్ రాసినవి.
ఇంకా పీజీటీలో అయితే థర్డ్ నుంచి మొత్తం ఇంకా ఎక్కడి నుంచో వస్తున్నాయి అని చెప్పొద్దు, మొత్తం సబ్జెక్ట్ నుంచే వస్తున్నాయి. కాకపోతే మనకి ఇంత నుంచి ఇంతవరకు లింక్ ఎక్కడెక్కడ ఏందో అక్కడక్కడ వరకు వచ్చాయి. సో అందరూ పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే తెలుగు థర్డ్ క్లాస్ నుంచి వేసుకోండి. అండ్ సోషల్ మాత్రం 5th క్లాస్ ఈవీఎస్ ఒక్కసారి చదవండి ఖచ్చితంగా. పేపర్ 2 వాళ్ళు ఈవీఎస్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడో చాలా అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనే విషయం తెలియదు కాబట్టి తప్పకుండా రివిజన్ మాత్రం చేయాలండి. రివిజన్ లేకుండా టెట్ రాదు, డిఎస్సి రాదు, ఏది రాదు. అంటే మనం అన్నీ తెలిసినాయి. సోషల్ అంటే మనం చిన్నప్పటి నుండి చదివినాం కాబట్టి ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు సోషల్ తెలిసినే ఉంటుంది. కాకపోతే క్లారిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా క్లారిటీ లేదు ఎగ్జామ్లో అని అంటే ఖచ్చితంగా మనము రివిజన్ చేయవలసిందే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.